మెడికల్ మరియు హెల్త్ కేర్ రంగంలో బ్రైట్ ఫ్యూచర్ కోసం వెతుకుతున్నారా? అయితే అరోరా అందిస్తున్న బెస్ట్ పారామెడికల్ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ లో జాయిన్ అవ్వండి. స్లిప్పులన్నా కొట్టి పాస్ అవరా. బయట తలెత్తుకోలేకపోతున్నావు, పరువు పోతోంది. అది ఆల్రెడీ పోయింది కదా, కన్ఫర్మ్డ్ గా పోయింది. అవునవును, ప్రతి సంవత్సరం పోతూనే ఉందిగా. ఎందుకైనా మంచిది చెక్ చేసి ఫోన్ చేయండి. ఓకే ఓకే. రేయ్, ఎగ్జామ్కి స్లిప్పులు తీసుకెళ్ళడం గొప్ప విషయం కాదు. స్లిప్పులు కొట్టేనే ఎగ్జామ్లో పాస్ అవ్వాలి, అది ముఖ్యం. సరే పద, నేను డ్రాప్ చేస్తాను. నేనింకా టిఫిన్ చేయలేదుగా. నువ్వు చదివి పాస్ అమ్మా, నేను వెళ్ళొస్తానమ్మా. అలాగే బాబు. టిఫిన్ తింటే నిద్ర వస్తుంది, ఇది తాగేసి వెళ్ళు. అమ్మా, ఉమ్, ఇది నువ్వే తాగేయచ్చుగా. అది కరెక్టే, వచ్చి ఒకేసారి తిందుగాన్లే. వెళ్ళు. చాలా ఎక్కువైంది. పాస్ అయిన తర్వాత చెప్తా. ఈ ఇంగ్లీష్ కనిపెట్టాడు ఎవర్రా బాబు. అరే ఓకే. ఏం ఫికర్ రా. పరువాలు కనివి నీరు గని చెరగని తరగని కవితలు పలికే మోగ కళ్ళను జలతారు తొలకరి గడసరి బలపుల తలపులు తలుపులు తెరిచే ప్రేమ వీధిలో. ఈనాడు బాబు, ఎందుకు నిలబడ్డావు? అక్కడ చోటు ఖాళీగా ఉంది కదా, వెళ్ళి కూర్చో. అయ్యో, వీడియో ఒక బతుకాను. నా స్లిప్పు ఎటు వెళ్ళిపోయింది? అయ్యో బాబోయ్, నా జీవితం అందులోనే ఉంది. ఏమైనా తీసిస్తే బాగుండు. ఇక్కడే పడింది. అయ్యో దేవుడా. ఎక్స్క్యూజ్ మీ, ఈ పేపర్ మీద. అవునవును, ఇవ్వండి. చాలా థ్యాంక్స్ అండి, నా జీవితానికి మార్గదర్శి అయ్యారు. ఇది కనుక దొరకపోతే అయ్యో స్వామి. తమరేమని చదివి చూసారేటే? మీతో చెప్పడానికి ఏముంది, అరేర్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను. మొత్తం 36 స్లిప్పులు. ఎవడో మన పట్టుకోలేడు. అందులో 3 స్లిప్పులు డ్రాయర్లో ఉన్నాయి. అసలు విషయం ఏంటంటే, ఏ స్లిప్పులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ మెయిన్ స్లిప్లోనే ఉంది. సరే, దాని గురించి ఎందుకు కానీ, ఏం చేస్తుంటారండి మీరు? కాసేపు లైన్ వేసుకుందాం అంటే ఛాన్స్ ఎవరా? అరేర్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను. బెస్ట్ ఆఫ్ లక్. పార్డన్? పాడనా? అదేంటది? ఏంట్రా హచ్చి కుక్క పిల్లలాగా అమ్మాయినే ఫాలో అవుతున్నావు? మావా,
ఒక్క మాట చెప్తే నేనే వచ్చి డ్రాప్ చేసేవాడిని కదా. అరియర్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను రా. నీతో కలిసి వస్తే అస్సలు కలిసి రావట్లేదు మావా. ప్రతిసారి ఫెయిల్ అయిపోతున్నాను. ఒరే మావా, నీకు నాకు వాస్తు సరిగ్గా లేదు, వదిలే. రేయ్ మామా, నేను ఒకటి చెప్తాను, తప్పుగా అనుకో. ఆ సరస్వతీదేవి స్వయంగా వచ్చి నిన్ను డ్రాప్ చేసినా నువ్వు పాస్ అవ్వలేవు మావా. ఏదో పెద్ద జోకా? మరేంట్రా, రాశి ఫలాలు చూడడం మానేసి ముందున్నోడి పేపర్ చూడరా. ఆ, అప్పుడే నిన్ను వదలను మావా. ఈసారి ఫెయిల్ అయ్యి తర్వాత నువ్వు నన్ను డ్రాప్ చేయలేదు అందుకే ఫెయిల్ అయ్యాను, లేకపోతే స్టేట్ లెవెల్లో ఫస్ట్ వచ్చి గోల్డ్ మెడల్ తీసుకున్నావని అన్నా అంటావు. ఆ ఛాన్స్ నేను ఇవ్వను గానీ దా కూర్చోదా, డ్రాప్ చేసదా. అయితే నేను పాస్ అయ్యి మా నూరు కలెక్టర్ అవడం నీకు ఇష్టం లేదు. పోనీ. రేయ్ స్టైల్ చాలరారా. ఇప్పటిదాకా నువ్వు మోసుకెళ్ళిన స్లిప్పులన్నీ ఆ వేస్ట్ పేపర్ షాపులో అమ్ముంటే అంబానీ లెవెల్లో కోటీశ్వరుడు అయి ఉండేవాడి. ఏంట్రా స్లిప్పులు తీసుకెళ్ళి కూడా ఫెయిల్ అవుతావు? ఏం లేదు మావా, ప్రతిసారి ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు ఏ స్లిప్ ఎక్కడ పెట్టుకున్నానో తెలియక కన్ఫ్యూజ్ అయ్యేవాడిని. అందుకే ఈసారి క్లియర్ గా ఏ స్లిప్ ఎక్కడెక్కడ పెట్టుకున్నానో దానికో సెపరేట్ స్లిప్ రాశాను. టాంటాడాయ్ కుమ్మేశాను కదా. ప్రాక్టీస్ మేక్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. ఏమన్నావు మావా? ఆ అనుభవమే మనిషికి పాఠాలు నేర్పిస్తుందని వివేకానందుడు చెప్పాడు. ఇక మీద ఏ శక్తి అడ్డొచ్చినా నిన్ను ఫెయిల్ చేయించలేదు ఫ్రెండ్, ఫెయిల్ చేయించలేదు ఫ్రెండ్. ఎలా ఉన్నావు బాస్? నిన్ను చూసి 6 నెలలు అయింది. పోయిన అరేనప్పుడు కలుసుకున్నావు. ఏంటి ఓ పిసర్ లావెక్కినట్టుగా ఉన్నావు? నన్ను చూడు ఎలా చిక్కిపోయానా. ఏ షుగర్ వచ్చిందా? నోనో, ఫుల్ డైట్ సార్. ఓ. వచ్చే అరియర్స్ లో ఇంకా స్లిమ్ అయిపోతాను. నువ్వు కూడా స్లిమ్ అవ్వాలి, ఎందుకంటే మనకి వయసు పెరిగిపోతుంది కదా. ఈ సారెవరు? మీ పెదనాన్న? సారెవరు? మీ చిన్నాన్న. ఇది జోక్ అనుకుంటున్నాడు. మీ మీద చిన్న జోకేసా, ఏమనుకోకండి. ఐఎమ్ వెంకట్. బాసు నేను అరియర్ ఫ్రెండ్స్. అయ్యే గుమ్మడికాయకి టై కట్టినట్టున్నాడే. నైస్ మీట్ యు. నీతో మాట్లాడాల్సింది చాలా ఉంది, నాతో రా చెప్తాను. అది తర్వాత చూస్తున్నా, ముందు రా చెప్తాను. ఎంట్రీ ఇస్తాడని తెలిస్తే నేను ఎగ్జిట్ ఇచ్చి ఉండేవాడిని కదా. థూని. పరీక్షల గురించి వదిలే బాస్, అవి వస్తూనే ఉంటాయి. బాస్, ఒక ముఖ్యమైన విషయం, కొత్తగా ఒకదాన్ని రిలీజ్ చేశాను. న్యూ రిలీజా? 4 నెలలు అయింది. అబ్బాయి అటు ఒకసారి చూడు. ఆహా, ఎరగదీసా బ్రదరు. వీడేంటి 1000 కోట్లు ఖర్చు పెట్టి అవతార్ సినిమా రిలీజ్ చేసినట్టు ఫీల్ అవుతున్నాడే. సర్లే మావా, అందరికి నీలా ఫ్రీగా దొరుకుతుంది. బాస్ బాస్ ఏమంటున్నా? మన ఫ్రెండ్ కి ట్విన్స్. సరే రండి మీ షో చూద్దాం. బాస్, పిల్లలకి వెకేషన్ టైము, ఎక్కడికైనా పిక్నిక్ కి తీసుకెళ్ళమని ఇంట్లో ఒకటే పోరు పెట్టేస్తున్నారు. అరియర్ ఎగ్జామ్స్ రాయటం మనకి పిక్నిక్ వెళ్ళినట్టే కదా. అందుకే అతను ఇక్కడికి తీసుకొచ్చేసాను. అవును, నీకు పెళ్ళైందా? లేదు బ్రదర్. ఇలా చూడు బాసు, ఈసారి అరియర్స్ ఎగ్జామ్స్ రాయడానికి వచ్చేటప్పుడు నువ్వు నీ వైఫ్ తోటే రావాలి చెప్పేశాను. ఓకే. పెళ్ళి అనేది వయసులో ఉన్నప్పుడే చేసుకోవాలి బాస్. రేయ్, గాంధీ కాలం నుంచి ఉన్న నువ్వు వయసు గురించి మాట్లాడకూడదు. లాగి పీకని. ఇదిగోండి పాలు. బాగున్నారా? మీరెలా ఉన్నారు? ఉన్నాను. ఈ సంవత్సరం ఎగ్జామ్ లో పాస్ Sure, అవుతారు కదా. definitely గా. ఆల్ ది బెస్ట్. రేయ్ ఏంట్రవి? పాలు రాత్రి దాగుంటావే? అరిగిపోయాయి. ఏజ్ ఎక్కువ కదా మామ, నిద్ర వచ్చేసి ఉంటుంది. ఓ ఫ్రెండ్స్, బాస్, మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి? నీకు ఫ్యామిలీ ప్లానింగ్. నిన్ను అడగల బాస్. మనం నెక్స్ట్ చేయబోయే పని ఏంటి బాస్? రేయ్, పోతే పోనేను ఊరుకుంటుంటే చంద్రమండలానికి రాకెట్ వదిలే సైంటిస్టులా మీరిద్దరు మాట్లాడుకుంటున్నారా? అరియర్స్ రాయడానికి వచ్చిన మొద్దేదవలరా మీరు. చూడు, బెల్ కూడా కొట్టేశారు. గుంజలు తీస్తారు. వెళ్తారా? మిస్ కంప్లైంట్ చేయనా? వెళ్ళరా. రేయ్, ఈ రోజుతో మన ఫ్రెండ్షిప్ మరి. ఆదిమ మానవుడికి పుట్టిన పెద్ద కోతిలో ఉన్నాడు వాడు. వాడు నీకు ఫ్రెండ్ అయితే మరి నేనెవర్రా? ఏంటి మావా అంత తేలిగ్గానేసో? 5 ఏళ్ల ఫ్రెండ్షిప్ రా. ఓహో, ముస్తఫా ముస్తఫా డోంట్ వర్రీ ముస్తఫా, కాలం నేనేస్తాం ముస్తఫా అన్న పాటకి నిర్వచనం ఆమె ఇద్దరి ఫ్రెండ్షిప్. దేవుడా, ఎన్ని అరియర్స్ వచ్చినా దాన్ని తట్టుకునే శక్తిని యుక్తిని నాకివ్వు. బాస్ బాస్, ఏంటి ఏంటి స్లిప్పులు తీసుకొచ్చా? పురాణి బాస్, పాస్ అయి తగలడొద్దు, నేను ఒంటరి వాడిని అయిపోతాను. కొట్టానంటే భగవంతుడా, వీడిని ఎలాగైనా ఫెయిల్ చేసాయి ప్లీజ్. హాయ్, సూపర్. ఈ అమ్మాయా? అయ్యో, అడ్డంగా దొరికిపోయాను. ఇప్పుడు ఏం చేద్దాం?
పాస్ ఇట్. పాస్ చేయండి. ట్రై చేస్తాను మేడం. దీన్ని పాస్ చేయమన్నాను. పేపర్ అన్నారా? ఇదిగో అమ్మా. ఏ ఏ అయ్యో నా స్లిప్ అండి. ఫ్రంట్ పాకెట్, స్లీవ్, నెక్, లెఫ్ట్ సైడ్ షోల్డర్, రైట్ సైడ్ షోల్డర్, ప్యాంట్ పాకెట్, డ్రాయర్. స్లిప్లని ఇవ్వండి. మూడు మిస్సింగ్. కొంచెం టైం పట్టుద్ది, పర్లేదా? పర్వాలేదు. డ్రాయర్లోనే వదిలేండి మేడం, వాటితో గట్టెక్కిపోతాను. సరే ఓకే, కూర్చోండి. నీళ్లు కావాలి. గో అండ్ డ్రింక్. మేడం బుక్ తెచ్చి రాస్తున్నాడు. ఏ ఏంటి మేడం మీరు స్లిప్పులు పెట్టుకోనివ్వరు, బుక్ చూసి రాసిన ఒప్పుకోరు. అసలు ఏమనుకుంటున్నారండి? ఇలా అయితే నేను ఎగ్జామ్ పాస్ అయ్యి నా డిగ్రీ అయ్యేది ఎప్పుడు, ఉద్యోగం ఎప్పుడు, పెళ్ళి ఎప్పుడు, పిల్లల్ని కనేది ఎప్పుడండి? పార్డన్? ఎప్పుడు చూసినా ఇదే చెప్పు. వాట్ థింక్ యూ ఇడియట్, స్టూపిడ్, నాన్ సెన్స్, యూ కంట్రీ ఫ్రూట్. డిగ్రీ నో, మ్యారేజ్ నో, చిల్డ్రన్ నో, మ్యాటర్ నో. ఐ కంప్లైంట్ ప్రిన్సిపల్. నేమ్ టెల్, నేమ్ టెల్, టెల్ నేమ్, టెల్ టెల్ టెల్, కమ్ కమ్. పార్డన్. అరియర్స్ రాస్తూ స్లిప్ కొట్టి అసహ్యంగా ఒక అమ్మాయికి దొరికిపోతే మొహాన ఉమ్మేసి పంపించింది. ఏదో ఐఏఎస్ పాస్ అయినట్టు ఐటమ్ సాంగ్ అని చూస్తున్నా. లైఫ్ అన్నాక అట్లాంటివి కామన్ మావా, అవన్నీ పట్టించుకుంటావేంటి? కుళ్ళుకుని చచ్చిపోతున్నాడు. ఈ టైంలో హాస్పిటల్లో ఉండాలి కదా, మళ్ళా ఊరమ్మడి తిరుగుతున్నాడేంటి? నందిని, ఐఎమ్ శంకరం, రాజమండ్రిలో వెటర్నరీ డాక్టర్గా పనిచేస్తున్నాను. నందిని? అవును. ధనిష్ట నక్షత్రం, కుంభరాశి, కోట్లింగాల గుడి పక్కనే మీ ఇల్లు, హైట్ 5.5, వెయిట్ 60, BA డిగ్రీ పూర్తి చేశారు. ఇవన్నీ మీకెలా? మీరెవరో కూడా నాకు తెలియదే. మీ జాతకమే నాకు తెలుసండి, ఎందుకంటే అది నా దగ్గరే ఉంది. ఓ, మా అమ్మగారు ఇంతవరకు 30-40 సంబంధాలు చూస్తుంటారండి, కానీ ఇంతవరకు నేను ఎవరి వెంట ఇలా పడింది లేదండి. దాదాపు 1 మంత్గా మీకు తెలియకుండా మిమ్మల్ని ఫాలో చేశానండి. మీతో మాట్లాడాలి అనుకునేవాడిని, కానీ మాట్లాడలేకపోయానండి. ఇవాళ మాట్లాడి తీరాలనుకున్నానండి, మాట్లాడేశానండి. చెప్పండి, ఏంటి విషయం? ఇంకా మీరే నిర్ణయం తీసుకోలేదు కదా? ఏవైనా ఇంటికొచ్చి మా నాన్నగారితో మాట్లాడండి. అలాగేనండి. నందిని, మనిద్దరం ఫస్ట్ టైం గుళ్ళో మీట్ అయ్యాం. మీరు అలా చూస్తూ ఉండండి, అంతా మంచి జరుగుతుంది. ఏమే శంకర్రావు, కాకినాడలో ఉన్నాను, ఇలా గుళ్ళో చెట్టు కింద నుంచి ఏం చేస్తాను? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? వీధుల వెంట తిరిగేవాడు ఇప్పుడు గుళ్ళ వెంట తిరుగుతున్నావా? బాగుపడాలని లేదా? శంకరం, టెన్షన్ ఒక బ్రదరు. ఆవిడ పేరేంటి? నందిని.
అబ్బో సిగ్గు చూడు. ఏమయ్యా ఏజ్ బారైపోయింది, ఇంకా నీకు వన్ సైడ్ లవ్ ఏంటి? ఈ విషయం అమ్మకు తెలుసా మరి? అది అమ్మకి తెలియదురా. నువ్వే అలాగే నీ విషయం అమ్మతో చెప్పాలి. ఏంటిది? తన జాతకం ఫోటో. అమ్మ నా బ్రదరు నీకింకా పిల్ల చేష్టలు పోలేదన్నమాట. రే తను వస్తోంది. బాగా ముదిరిపోయింది, మాట్లాడి ఖాయం చేసేద్దాం. శంకరం మా పెద్దబ్బాయి. వాడికి సంబంధాలు చూస్తుంటే సిద్ధాంతి మీ గురించి చెప్పాడు. చెప్పరా? అవునవును, మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి, ఆవిడ గురించి సిద్ధాంత్ గారు చెప్పారు. ఈ జాతకాలు కూడా బాగా కుదిరాయట కదా కదమ్మా? అవును. మాకు ఇష్టమే. మరైతే మిగతా విషయాల అవును అవి కూడా. కట్న కానుకలేవి మాకొద్దండి. మా ఇద్దరు అబ్బాయిలు చేతి నిండా సంపాదిస్తున్నారు. మీరు తొందరలోనే మంచి ముహూర్తం చూసి నిశ్చితార్థం పెళ్లి డేటు ఫిక్స్ చేసేయండి. అబ్బాయి అంతా ఫోన్ లో చెప్పాడు. బాబు నువ్వు చూసి తాగనే లేదు. వద్దు, టైం అయింది, బయలుదేరదామా? నా కోసం తాగవయ్యా బాబు. వాళ్ళంతగా చెప్తున్నారు కదా, తాగు భాస్కర్. అన్నట్టు నువ్వేం చేస్తుంటావు? మెల్లగా ఫోన్ చేసేటప్పుడు గాని తాగేటప్పుడు గాని ఎవరన్నా ఏదైనా అడిగితే ఇలాగే పొలమారుతుంది. అలాగా, ఓకే ఓకే. తాగు తాగు. ఇప్పుడు చెప్పు, ఏం చేస్తుంటావు? జుట్టులో తగులుకున్నాడు రా బాబు. నేను ఆవిడతో విడిగా మాట్లాడాలి. రే, ఏమిట్రా? ఉండమ్మా, చెప్తానుగా. మాట్లాడు. ఏం మాట్లాడాలి ఇప్పుడు? చెప్పండి, ఏంటి విషయం? మీ మొబైల్ ఒకసారి ఇవ్వండి. ఇవ్వండి. కెమెరా మొబైల్ ఉంది. ఏం చేస్తున్నారండి? ఏం లేదండి, శంకర్కి ఒక మిస్డ్ కాల్ ఇస్తాను, చూస్తూ ఉండండి, వెంటనే చేస్తాడు. నేను చెప్పలా, మంచి స్పీడ్ మీద ఉన్నాడు కదా. ఇప్పుడు అర్థమైందా మీ మీద ఎంత లవ్ ఉందో? వెయిట్ అండ్ సీ. హలో నందిని. శంకర్రావు గారేనా అండి? ఆ దున్నపోతు ఈనిందా లేదా అండి? హలో హలో నందిని. హలో హలో, ఎవరా ఇది? సరేగానండి, ఆ దూడ ఎక్కడ ఉంది, మాట్లాడండి. ఏంటి? నేనా? మాట్లాడమంటున్నానా? అయ్యో, హలో. సారీ, మాట్లాడండి. ఏమైందిరా? ఏం బాబు మాట్లాడావా? అన్నయ్య తనతో మాట్లాడాలన్నాడు, అందుకే ఫోన్ చేసి ఇచ్చాను. నేను దీని మొహం తాళి కట్టడానికి ముందే చూశాను. నౌ ది టెక్నాలజీ ఇస్ సో మచ్ ఇంప్రూవ్డ్. వాట్ యు సే? అన్నట్టు చెప్పనే లేదు, నువ్వేం చేస్తుంటావు? సార్ నేను ఒక్క నిమిషం. హలో, చెప్పమావా. హలో హలో హలో, రే ఇక్కడ టవర్ కొంచెం వీక్, ఒక్క నిమిషం. సార్ ఒక ముఖ్యమైన కాల్ మాట్లాడు బాగా మాట్లాడు. చెప్పమావా. వీడెప్పుడు బిజీగానే బిజీయా? ఉంటాడు. నేను నమ్మలేకపోతున్నానండి. అనుకోకుండా అన్నీ సక్రమంగా జరిగిపోయాయి. మీకు నేను నచ్చానుగా. ఎవరు మిస్డ్ కాల్ ఇచ్చినా వెంటనే ఫోన్ చేసేస్తారా? పెళ్ళైన తర్వాత ముందు మీ ఫోన్ బిల్ కంట్రోల్ చేయాలి. అయ్యో బాబోయ్, అంటే మీకు నచ్చానన్నమాట. సారీ సార్, అలాగా? క్లోజ్ ఫ్రెండ్, స్కూల్లో కలిసి చదువుకున్నాం. దుబాయ్లో ఉద్యోగం కావాలంటే నేనే ఇప్పించాను. ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చినప్పుడు ఏమిట్రా ఈ బాబు ఫోన్లు? ఇందాక నుంచి అడుగుతున్నాను, నువ్వు చెప్పనే లేదు. ఏం చేస్తుంటావు బాబు? పర్వాలేదు చెప్పవయ్యా. డిగ్రీ అయిపోయింది సార్, పాస్పోర్ట్ కోసం వెయిటింగ్, రాగానే ఫారిన్కి వెళ్ళిపోతాను. బై ద వే, డిగ్రీ ఎక్కడ చేసావు? కాకినాడ, రాజమండ్రి? ఇంకా ఇక్కడ ఉంటే ముచ్చుమంగడు క్వశ్చన్ వేసి చావకొడతాడు. మనం వెళ్ళిపోదాం. అమ్మా బయలుదేరదామా? సార్ మేము బయలుదేరతాం సార్. ఒక మంచి రోజు చూసి మీరే మాకు ఫోన్ చేయండి. వస్తాం సార్. అయితే వస్తామండి. మీరు తప్పకుండా ఫోన్ చేయండి. రే, మా, గుడికి ఏమొద్దు, వెళ్దాంరా. రా. 10 నిమిషాలు మొక్కు తెచ్చుకుని వెళ్దాంరా. చెప్తే వినరా, వెంటనే అక్కడి నుంచి ఇంటికి బయలుదేరిపోదాంరా. ఏమైందిరా? ఇప్పటిదాకా బానే ఉన్నావుగా? రామ్మా, జాగ్రత్త. సమయానికి వచ్చావు. బాబు మంచినీళ్ళు ఇది తాగుతావా? రాదు, ఆప్జీ. ఎంతసేపు అని తగ్గుతున్నట్టు నటిస్తావు? ఆపు. అమ్మా నేను చెప్పానుగా, మా రెండో అమ్మాయి అవును. చంద్రిక. ఓహో, నమస్కారం అండి. ఈవిడే పెళ్లి కొడుకు తల్లి. ఎంఎస్సి చేసింది, ఈ అలాగా? ఊళ్ళో ట్రైనింగ్ లెక్చరర్ గా ఉంటుంది. ఆహా. ఇతనేనమ్మా పెళ్లి కొడుకు తమ్ముడు, పేరు భాస్కర్. హాయ్. ఇంతకు ముందు ఎక్కడ చూసినట్టుంది. ఈయన ఏం పని చేస్తుంటారు? డిగ్రీ పూర్తి చేశాడమ్మా, పాస్పోర్ట్ కోసం వెయిటింగ్. వచ్చిందో పారిని ఎగిరిపోతాడు. ఏం బాబు నేను చెప్పింది కరెక్టేనా? యాక్చువల్లీ విచ్ కంట్రీ ఐ గోయింగ్ టు? దుబాయ్, అబుదాబి, దుబాయ్ మెయిన్ రోడ్, దుబాయ్ బస్ స్టాండ్ పక్క సందు. వెళ్ళొస్తానమ్మా. వెళ్ళండి. రే, గుడికి వెళ్ళాలి. గుడికా? 10 నిమిషాలు. ముందు ఇక్కడి నుంచి అదేం escape కుదరదు. అవుదాం. తర్వాత తప్పకుండా ఆలోచిద్దాం. వెళ్ళాల్సిందే. బాబు ఆ. ఓ ముఖ్యమైన అయ్యా విషయం. ఇక చాలు, వదిలేయండి. పదమ్మా.
అన్ని ఫెలో చస్తే ఎలా బతుకుతాడో తెలియదు. మీరు సరిగా ఎంక్వైరీ చేశారా? ఆ అబ్బాయి నిజంగానే వెటనరీ డాక్టరేనా? అదేమిటమ్మా అలా అడిగేశావు? వాకప్ చేయకుండా ఎందుకుంటాను? పెళ్లి కొడుకు రాజమండ్రిలో వెటనరీ డాక్టర్గా ఉంటున్నాడు. నెలకి 25,000 జీతం, బాధ్యత గల కుర్రాడు. మందు సిగరెట్ లాంటి దురలవాట్లు ఏమీ లేవంటే నమ్ము. ఓకే ఓకే, కానీ భాస్కర్ నాకు ముందే తెలుసు. అతని గురించి ఎంక్వైరీ చేశాను. పేరు భాస్కర్, డిగ్రీ కూడా పూర్తి చేయలేదు, పని పాట ఏమీ లేదు, ఎప్పుడు ఏదో సెలూన్ కోట్లో కూర్చుని ఉంటాట. కొంచెం కూడా బాధ్యత లేదు. అతని గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అచ్చూసిన ఆంబోత్ అనుకో. బైక్ అక్కి ఏదో ఇచ్చేసేయమ్మా. హలో. And for more videos, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.